పంపించి ఈ ప్రజలకు మరి వారి యొక్క అభివృద్ధి వారి యొక్క సేవ చేసుకోమని ముందుకు పంపించాడు. అదే దానికి నేను మా 16వ వార్డు ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇవాళ ప్రజారాజ్యంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో భాగంగా ఇవాళ హుస్నాబాద్ పట్టణం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఇవాళ హుస్నాబాద్ను చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. హుస్నాబాద్లో రోడ్లు అయితేనేమి మరియు ప్రతి వార్డుకు 50 లక్షల రూపాయలు ఇచ్చి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాడు. అందులో భాగంగా మా 16వ వార్డుకు కూడా 50 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి మాకు అభివృద్ధి చేపడుతున్నాడు. మంచి సీసీ రోడ్లు, మంచి డ్రైనేజీలు, మంచి కరెంటు, మంచి నీళ్లు అందుబాటులో ఇస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఈసారి ఈ ఎలక్షన్లో మీరు నాకు మంచి మెజార్టీతో నన్ను గెలిపించినట్లయితే మీ 16వ వార్డు ప్రజలందరికీ నేను నిత్యం అందుబాటులో ఉండి మీ సేవ చేయడానికి నేను ముందుంటా. మరియు ఈ ప్రభుత్వంలో మంచి ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తున్నారు పేదవాళ్లకు. ఆల్రెడీ మా 16వ వార్డు ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకుంటున్నారు. అవి పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరియు సన్న బియ్యం ఇస్తాడు, ఉచిత కరెంటు, తర్వాత సబ్సిడీ గ్యాసు, ఇన్ని మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు మా కాంగ్రెస్ పార్టీని ఆదరించి మంచి మెజార్టీతో గెలిపి హుస్నాబాద్లో 20 వార్డులలో మాది 16వ వార్డు. ఈ 16వ వార్డులో మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న, బీసీ సంక్షేమ రవాణా సంక్షేమ మంత్రి గారు మాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నన్ను